డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం 8th క్లాస్లో జో దేఖ్ కర్ భీ నహీ దేఖ్తే ఈ లెసన్ చదువుకుందాం. దీంట్లో మీ అందరికీ చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఈ పాఠంలో ఉంది. అదేమిటంటే, కాలు లేని వాళ్ళు ఉంటారు, కొంతమంది కాలు చెయ్యి పనిచేయని వాళ్ళు ఉంటారు, దివ్యాంగులు అంటారు వాళ్ళు. మరి వాళ్ళు దురదృష్టవశాత్తు అట్లా పరిస్థితి వచ్చినప్పుడు ఏమాత్రము బాధపడకుండా, ఇంకా నాకు ఈ జీవితంలో నేనేం పని చేయలేనా అనే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనం కొంతమంది చరిత్ర చూస్తే అన్ని అవయవాలు సరిగ్గా ఉన్న వాళ్ళకంటే వాళ్ళు ఎంతో సాధించిన కొన్ని విశేషాలు, కొన్ని చరిత్రలు మనం చూడవచ్చు. ఆర్చరీ అంటే విలువిద్య. దీంట్లో 2 చేతులు బాగా పనిచేయాలి. 2 చేతులు కరెక్ట్గా బలంగా ఉంటేనే ఆర్చరీలో చేయగలరు. 2 చేతులు లేని ఒక బాలిక బాణాలు వేయాలి. విలువిద్యలో ఎంత పట్టుదలతో, ఎంత ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో ఉందో చూడండి. వాళ్ళలో ఒక గొప్ప ఉదాహరణే ఈ జో దేఖ్ కర్ భీ నహీ దేఖ్తే అనే పాఠం రాసిన హెలెన్ కెల్లర్ అనే ఒక లేడీ రచయిత్రి. ఈమె అమెరికాకి చెందిన ఒక రచయిత్రి. చాలా చిన్న వయసులోనే ఈమె అంధత్వము, చెమిటితనము, మోగతనం 3 విషయాల్లో వైకల్యం వచ్చేసింది. ఎంత భయంకర పరిస్థితి అంటే, అయినా కానీ ఆమె ఆ భయంకర పరిస్థితికి భయపడకుండా ఆమె యొక్క జీవితంలో ఎంతో సాధించింది. ముందుగా చదువుకోవడానికి కళ్ళు కనపట్లేదు కాబట్టి ఎంత చదువుకోవాలి? దానికి బ్రెయిలీ లిపి అని ఒక లిపి ఉంది, అది నేర్చుకుని స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ మొదలుపెట్టింది. వినటం లేదు, మాట్లాడటం లేదు, చూడటం లేదు. అయినా కానీ ఎక్కడ కూడా భయపడకుండా చదువుకుని చివరికి ఒక కాలేజీలో ప్రొఫెసర్గా జాబ్ తెచ్చుకుంది, ప్రొఫెసర్గా పనిచేసింది. అక్కడి నుంచి పుస్తకాలు రాయటం మొదలుపెట్టింది. ఆ పుస్తకాల ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న వికలాంగులందరికీ కూడా, ఈ ప్రపంచంలో ఉన్న దివ్యాంగులందరికీ స్ఫూర్తిదాయకంగా ఆమె రచనలు ఉన్నాయి. ఎవరు భయపడాల్సిన పని లేదు. ఏ అవయవం పనిచేయకపోయినా సరే మనము అందరికంటే బాగా బతకచ్చు. जो देख कर भी नहीं देखते, कभी कभी मैं अपने मित्रों की परीक्षा लेती हूँ ये जानने के लिए कि वे क्या देखते हैं. అప్పుడప్పుడు ఈమె తన మిత్రులతో మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలు వేస్తుంది, పరీక్షిస్తుంది. ఏమని? यह जानने के लिए कि वे क्या देखते हैं, వారు ఏమి చూస్తున్నారు. ఎందుకంటే ఏమి చూడలేదు కదా, మీరు ఏమి చూస్తుంటారో, మీకు ఏమేమి కనపడుతున్నాయి? నాకైతే ఏం కనపడలేదు కదా, మీకేం కనపడుతున్నాయి అని ఒక ప్రశ్న వేస్తుంది. అప్పుడు వాళ్ళు హాల్ హీమే, ఈ మధ్యకాలంలో, హాల్ హీమే అంటే ఈ మధ్యకాలంలో, హాల్ హీమే మేరీ ఏక్ ప్రియ సహేలి, నా ప్రియమైన ఒక సహేలి. సహేలి అంటే ఏంటి? స్నేహితురాలు. కరెక్ట్. మరి బాయ్స్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, బాయ్స్కి ఒక బాయ్కి ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా, వాడిని ఏమంటాము? సహేలా అనకూడదు. దీంట్లో మిత్ర అంటాం. మిత్ర అంటే బాయ్, సహేలి అంటే గర్ల్. మిత్ర అనే పదానికి లింగ్ బదులను అడిగినప్పుడు మిత్ర అనేది పుల్లింగు, దానికి సహేలి స్త్రీలింగు. మీరు లీవ్ లెటర్ రాసేటప్పుడు, లేదా లీవ్ లెటర్ కాదు, మిత్రకం పత్రం రాసేటప్పుడు ప్రియ మిత్రం పెడతాం పైన. బాయ్స్ అయితేనే పెట్టాలి, అమ్మాయిలు అయితే ప్రియ సహేలి అని పెట్టాలి. ఈ విధంగా నా స్నేహితురాళ్ళలో ఒక స్నేహితురాలు
जंगल की सैर करने वापस करके वापस लौटी. जंगल मीन्स yes, forest. కొంతమంది పొలం అంటారు, పొలం కాదు, ఫారెస్ట్. జంగల్ కి సైర్. వాట్ ఇస్ సైర్? విహారము. ఎస్, విహారము, షికారుగా వెళ్ళడం. అది జంగల్కి సైర్ కర్కే, అడవిలో విహారం చేసి అంతా చూసి చక్కగా గంట సేపు వాపస్ లౌటి, తిరిగి వచ్చింది మా ఫ్రెండ్. మరినే ఉన్సే కహా, నేను నా స్నేహితురాలు తిరిగి వచ్చిన తర్వాత అడిగాను, ఆపనే క్యా క్యా దేఖా, మీరు అడవిలో అన్ని చూసి ఇచ్చారా, గంట సేపు తిరిగి వచ్చారు కదా, ఏమేమి చూసారు, ఏమేమి కనపడినాయి మీకు? ఎంత ఇంట్రెస్ట్ అడిగింది ఈ అమ్మాయి, ఏం చెప్పిందో చూద్దాం. కొంచెం ఖాస్తా నహి అంది. అంతగా ఏం లేదు, అంత ముఖ్యంగా ఏం కనపడలేదు నాకు. అంత ఆశ్చర్యం నహి కూడా, అంత ఆశ్చర్యం కలగలేదంట. అదేంటి? ముందే ఊహించింది. ఎందుకని ఈ రోజుల్లో అందరు ఇట్లాగా ఉన్నారు. క్యోంకి, ఎందుకంటే మై అవి ఇస్తరకే ఉత్తరంకి ఆదత హోచికి హో, అందరు ఇవే జవాబులు చెప్తున్నారు. ఎంత గొప్ప ప్రకృతి దృశ్యం చూసినా సరే ఏముంది దాంట్లో, ఏం లేదు ప్రత్యేకంగా అంటున్నారు. కాబట్టి ఈ అమ్మాయి కూడా అదే చెప్పింది. మేర విశ్వాస है कि जिन लोगों की आंखें होती हैं बहुत कम देखते हैं. ఇప్పుడు ఆమె ఒక నమ్మకం వచ్చింది. ఏమని? ఈ ప్రపంచంలో కళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా సరిగ్గా చూడలేదు. కళ్ళు ఉన్న వాళ్ళు ఎందుకు చూడరు? చూస్తారు కదా. ఎందుకు కనపడవు? కాదు, వాళ్ళ హృదయము అందమైనది కాదు. హృదయం అందంగా లేదు, కళ్ళు మాత్రం చూస్తున్నాయి అంతే. కళ్ళు చూసినప్పుడు ఆ వస్తువులో ఉన్న అందం కనపడట్లేదు, ఎందుకంటే హృదయంతో చూడలేదు. ఎప్పుడైతే మీ హృదయం స్వచ్ఛంగా ఉంటుందో అప్పుడు అన్నీ బాగా కనపడతాయి. హృదయంలో వేరేగా ఉన్నప్పుడు మీకు ఏది కనపడినా అందంగా కనపడదు. హృదయం స్వచ్ఛంగా ఉండాలి ముందు. హృదయంలో ఎలాంటి కళ్ళా కపటం లేకుండా ఉండాలి. ఒక మంచి అందమైన దృశ్యాన్ని చూడగలిగిన ఆలోచన శక్తి ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది? హృదయంలో నిర్మలత్వం ఉన్నప్పుడు. क्या यह संभव है कि भला कोई जंगल में घंटा भर घूमे और फिर भी कोई विशेष चीज ना देखे? ఎక్కడైనా ఇది సాధ్యమేనా? గంట సేపు అడవి మొత్తం తిరిగి వచ్చిన తర్వాత కోయి విశేష్ చీజ్ నా దేఖే. విశేష్ అంటే స్పెషల్, ప్రత్యేక అనే ఒక పదం ఉంది హిందీలో. ప్రత్యేక అంటే ప్రత్యేకమైన అనుకుంటారు కొంతమంది, కానీ ప్రత్యేక అంటే ప్రత్యేకమైన కాదు. ప్రత్యేక అంటే ఏమిటి? ప్రతి ఒక్క అని. ప్రత్యేకమైన అనేదేమో విశేష, ప్రతి ఒక్క అనేదేమో ప్రత్యేక. ప్రత్యేక అంటే ప్రత్యేకమైన చెప్పకూడదు, విశేష అంటేనే ప్రత్యేకమైన. విశేష చీజ్ ఏది చూడకపోవటం ఏమిటి? ప్రత్యేకమైన విషయం ఏమి చూడకపోవటం ఏమిటి? గంట సేపు అడవిలో తిరిగి వచ్చి అని ఆశ్చర్యపోయిందా. मुझे कुछ भी दिखाई नहीं देता फिर भी सैकड़ों, मुझे कुछ भी दिखाई नहीं देता. ఈ రాసిన ఆమెకు కూడా ఏమి కనపడదు, నాకు కూడా ఏమి కనపడదు. फिर भी सैकड़ों रोचक चीजें मिल जाती हैं जिन्हें मैं छू कर पहचान लेती हूँ. సైకడం వందలాది విషయాలు నాకు తెలుస్తున్నాయి. ఎట్లాగా తెలుస్తున్నాయి? చూకర్, స్పర్శించి టచ్ చేసి కనుక్కోగలుగుతున్నా. भोजपत्र के पेड़ की चिकनी छाल को भी छूकर पहचान लेती हूँ. భోజ్పత్ర అంటే ఇది హిమాలయాల్లో ఉండే పెరిగే ఒక మర్రి చెట్టు లాంటి ఒక చెట్టు. దీన్ని ఆయుర్వేద వైద్యంలో మూలికా వైద్యంలో ఉపయోగిస్తారు. ఈ భోజ్పత్రకే పేడికి చికనీ ఛాల్ కో భీ,
భోజ్పత్ర అనే చెట్టు యొక్క చికనే ఛాల్. ఛాల్ అంటే బెరడు. బెరడు అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో బార్క్. ఇది చెట్టు అనుకోండి, ఇది ఛాల్ అండి. ఇక్కడున్న బెరడు उसको छूकर पहचान लेती हूँ. టచ్ చేసి, కనపడకపోయినా చూడకపోయినా టచ్ చేసి, ఓహో ఎంత చక్కగా ఎంత నున్నగా ఉంది, ఇది నున్నగా ఉంటుంది, నున్నగా ఉంది బెరడు. ఇది భోజ్పత్ర చెట్టు యొక్క బెరడు అని కనుక్కోగలుగుతాం. దీన్ని టచ్ చేసి అది ఎంత నున్నగా ఉంది, స్మూత్గా ఉందో తెలుసుకోగలుగుతాం. वसंत के दौरान मैं टहनियों में नई कलियां खोजती हूँ. వసంత ఋతువులో టహనియా అంటే కొమ్మలు, చెట్ల కొమ్మల్లో ఉండే నయి కలియా. కలియా అంటే కలి అనేది ఏకవచనం, కలియా బహువచనం. ఏకవచనంలోనేమో కలి అనే దీర్ఘం పెట్టాం, గుడి దీర్ఘం. ఇటు వచ్చేసరికి కలియాలో హ్రస్వం అయిపోతుంది, దీర్ఘం ఉండదు. కలియా గుడి అంతే, కలియా ఉండదు. ఇది బహువచనం. కలికి బహువచనం ఏమిటి అన్నప్పుడు కలియా రాయాలి. కలి అంటే మొగ్గ, బడ్. వసంత ఋతువులో నేను మొగ్గల్ని కనిపెట్టగలుగుతాను. ఆ స్మెల్ని బట్టి కావచ్చు, అక్కడున్న వాతావరణాన్ని బట్టి కావచ్చు. मुझे फूलों की पंखुड़ियां छूने और उनकी घुमावदार बनावट महसूस करने में बहुत आनंद मिलता है. फूलों की पंखुड़ियां, పూల యొక్క పెటల్స్, రేఖలు, వాటిని టచ్ చేసి వాటి బనావట్, నిర్మాణం కనిపెట్టగలుగుతాం. ఇదేంటి, ఏ ఫ్లవరు? రోజ్. ఈ రోజ్ ఫ్లవర్ మీద టచ్ చేసినప్పుడు పెటల్స్ అర్థమైపోతాయి ఆమెకి. ఓహో ఇది రోజ్ అని చెప్పగలరు. చిన్న చిన్న మల్లెపూలు లాంటివి కూడా అట్లా పట్టుకుని చెప్పగలరు. ఎట్లాగా? ఆ స్పర్శ ఆమె అర్థం చేసుకుని బ్రెయిన్తో చూస్తుంది. ఆమెకి కళ్ళు చెవులు నోరు పనిచేయకపోయినా బ్రెయిన్ పనిచేస్తుంది. उनकी घुमावदार बनावट महसूस करने में, పూల మీద చెయ్యి పెట్టి టచ్ చేసి పట్టుకొని దాని యొక్క ఘుమావదార్ అంటే ఘుమార్ అంటే రౌండ్. రోజ్ కలర్ పెటల్స్ ఎట్లా అంటే రోజ్ మీద రౌండ్గా ఉంటాయి ఇట్లా. అదే కమల్ తీసుకోండి, ఇట్లా ఉంటుంది కదా. దీని మీద టచ్ చేసి ఇది కమల్, దిస్ ఇస్ లోటస్ అని చెప్పగలరు. ఘుమావదార్ రౌండ్గా ఉండే దాని నిర్మాణం, పెటల్స్ యొక్క నిర్మాణాన్ని బట్టి కళ్ళుండి చూసేవాడు కూడా చూసుకుని పోతాడు తప్ప ఎంత అందంగా ఉంది అనేది అనే ఒక ఫీలింగ్ రావట్లేదు. మెహసూస్ హోనా అంటే ఫీల్ అవ్వడం. కళ్ళు లేని మనిషి కూడా ఒక హృదయం అనేది సరిగ్గా ఉంటే, దాన్ని ఆస్వాదించగల హృదయం ఉంటే, దాన్ని టచ్ చేసి దాన్ని ఫీల్ అవ్వగలదు ఆ హృదయము. इस दौरान मुझे प्रकृति के जादू का कुछ एहसास होता है. प्रकृति के जादू, व्हाट इज जादू? మాయ, మ్యాజిక్. ప్రకృతి అంతా ఒక జాదూ లాంటిది, మాయ లాంటిది. అంత మనల్ని అట్రాక్ట్ చేస్తుంది, మనల్ని మాయలో పడేస్తుంది.
అయితే ఆ దృష్టి, ఆ టేస్ట్ లేని వాళ్ళని ఏం చేయలేదు. ఆ టేస్ట్ కావాలి, ప్రకృతిని ఆస్వాదించే టేస్ట్. ఆహా, ఎంత చక్కటి వాతావరణం. సాయంత్రం పూట వెళ్తా ఉంటే సూర్యుడు అస్తమిస్తూ రెడ్డిష్గా ఉండి కొంచెం కింద దిగి కనపడుతుంటాడు. మధ్యాహ్నం పూట సూర్యుడు చూడలేము, కానీ సాయంత్రం సూర్యుడు చూడవచ్చు. రెడ్గా ఉండి చక్కగా అంతా కొండల మధ్య అట్ట దిగుతా ఉన్నట్టు, కిందంత పొలాలు, మంచి గ్రీనరీగా కనిపిస్తుంది. అది ఆస్వాదించాలి, ఆ టేస్ట్ కావాలి హృదయంలో. कभी जब मैं खुश नसीब होती हूँ तो टहनी पर हाथ रखते ही किसी चिड़िया के मधुर स्वर कानों में गूंजने लगते हैं. ఒక్కోసారి చెట్టు మీద అట్లా చెయ్యి పెట్టగానే పక్కన ఏదో పెట్టమరుస్తూ ఉంటాయంట, కోయిల కూత. अपनी अंगुलियों के बीच झरने के पानी का बहते हुए महसूस कर मैं आनंदित हो उठती हूँ. अपनी अंगुलियों के बीच, వేళ్ల మధ్య నీరు పారుతున్నట్టుగా ఫీల్ అవుతుంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. मुझे चीड़ की फैली पत्तियां या घास का मैदान किसी भी महंगे कालीन से अधिक प्रिय हैं. చీడ్ కా పేడ్ అంటే పైన్ ట్రీ, దేవదారు వృక్షం దీని పేరు. చీడ్ కి ఫైలీ పత్తియా యా ఘాస్ కా మైదాన్. ఈ చెట్టు యొక్క ఫైలీ పత్తియా వ్యాపిస్తూ ఉంటాయి ఎప్పుడు ఈ ఆకులు వ్యాపించటం, లేదా ఘాస్ కా మైదాన్ గడ్డి మైదానాలు किसी भी महंगे कालीन से अधिक प्रिय हैं. ఈ గడ్డి మైదానాలు, మెహంగే కాలీన్, బాగా కాస్ట్లీ కాలీన్. కాలీన్ మీన్స్ కార్పెట్. కార్పెట్ కంటే తక్కువేం కాదు, అంటే అంత బాగుంటాయి, మెత్తగా ఉంటాయి, తివాచీలాగా గడ్డి మైదానాలు. बदलते हुए मौसम का सुंदर दृश्य मेरे जीवन में एक नया रंग और खुशियां भर जाता है. कभी कभी मेरा दिल इन सब चीजों को देखने के लिए मचल उठता है. అప్పుడప్పుడు అనిపిస్తుందంట, అయ్యో నేను చూడలేకపోతున్నాను, అని చూస్తే ఎంత బాగుండదు, చూడకుండా టచ్ చేస్తే లేదంటే ఫీల్ అవుతుంటే ఎంత బాగుంటే చూడగలిగితే ఇంకెంత బాగుండు అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. अगर मुझे इन चीजों को सिर्फ छूने भर से इतनी खुशी मिलती है तो उनकी सुंदरता देखकर तो मेरा मन मुक्त ही हो जाएगा అంటుంది. అంటే చూస్తే మనసు ముగ్ధురాలైపోతాను నేను, నా మనసంతా మంత్రముగ్ధురాలైపోతుంది చూడగలిగితే. परंतु जिन लोगों की आंखें हैं सचमुच बहुत कम देखते हैं. కానీ నిజంగా కళ్ళు ఉన్న వాళ్ళు చాలా తక్కువ చూస్తారంట. మొత్తం చూస్తున్నారు కానీ ఫీల్ అవ్వట్లేదు, అందులో ఉన్న అందము చూడలేకపోతున్నారు. इस दुनिया के अलग अलग सुंदर रंग उनकी संवेदना को नहीं छूते. ఈ ప్రపంచంలో ఉన్న అనేక రంగులు వాళ్ళ హృదయాన్ని టచ్ చేయలేకపోతున్నాయి. हमेशा उस चीज की आस लगाया रहता है जो उसके पास नहीं है. మనిషి ఎప్పుడు కూడా తన దగ్గర ఏమి లేదో దాని గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏమిటి చూపు లేదు కానీ వీలవుతుంది, కానీ ఓ పక్క ఆ వీలుకి ఉంటుంది, ఏమని కళ్ళు లేవు కదా, కళ్ళు ఉంటే ఎంత బాగుండేది, నాకు అంత చూసినట్టుగా నేను చూస్తా కదా అనుకుంటుంది. ये कितने दुख की बात है कि देखने की शक्ति को लोग एक साधारण सी चीज समझते हैं. ఎంత బాధాకరమైన విషయం అంటే దేఖ్నేకి శక్తి, చూడగల శక్తి ఉన్నవాళ్ళు అందరూ సాధారణ వస్తువుగా, సాధారణ విషయముగా భావిస్తున్నారు. కళ్ళు ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు. जबकि इस वरदान से जिंदगी को खुशियों की इंद्रधनुषी रंगों से हरा भरा किया जा सकता है. సాధారణ విషయంగా భావించకుండా గనక దీన్ని ఒక మంచి విషయంగా, కంటి చూపు చాలా ముఖ్యమైనదిగా భావించి కనుక మీరు ప్రవర్తిస్తే జీవితాన్ని జబకి ఇస్ వరదాన్సే, వరదానం, వరము, కంటి చూపు సరిగ్గా ఉండటం వరం, ఈ వరం మీరు ఉపయోగించుకోవాలి. జీవితాన్ని ఇంద్రధనుసులో ఉన్న రంగులు 7 రంగులు ఉంటే ఇంద్రధనుసు ఎంత అందంగా కనిపిస్తుందో మీ జీవితాన్ని అంత అందంగా తయారు చేసుకోవచ్చు.
ఎంత బాగా చెప్పిందో చూడండి, అనుభవరీత్యా, అనుభవపూర్వకంగా మీ జీవితాన్ని ఇంద్రధనుసు చేసుకోండి. మీకు దేవుడు అన్ని భాగాలు, అన్నవయవాలు చక్కగా ఆరోగ్యకరంగా ఇచ్చాడు. వాటిని మీరు చక్కగా ఉపయోగించుకొని ఆనందించండి. జీవితంలో పిచ్చి పిచ్చిగా ఉపయోగించబాకండి. ఏదో నాకు అవయవం పోయిందంటే తెచ్చుకోలేము, ఎంతో బాధపడాలి. ఇంట్లో వాళ్ళు బాధపడతారు, మీరు బాధపడతారు. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉన్న అవయవాల్ని ఒక వరముగా భావించి జీవితాన్ని ఇంద్రధనుసులాగా రంగులమయం చేసుకోండి. అది ఆమె చెప్తుంది, హెలెన్ కెల్లర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.